గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈ మధ్యలో అందరూ సంపాదించడం కాదు, సేవ్ చేయడం, తర్వాత ఇన్వెస్ట్ చేయడం మంచిదని అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అడ్వైజర్స్ అందరూ. యాక్చువల్గా మెయిన్గా మనకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేనప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని చాలామంది సజెస్ట్ చేస్తారు. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ బెటరే, కాకపోతే ఒక బిగినర్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, జనరల్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలామంది మనకు పంపిస్తుంటారు. అయితే ఈ క్వశ్చన్స్ని మనకు క్లారిఫై చేయడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుభాష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అందరూ ఇన్వెస్ట్ చేయాలని ఒక సజెషన్ అయితే చెప్తున్నారు. అయితే చాలామందికి చిన్న చిన్న డౌట్సే, కానీ అది పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ డౌట్స్ని మీరు కొన్ని వెరిఫై చేయాలి సార్. షూర్, తప్పకుండా. ఫస్ట్ యాక్చువల్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి సార్? ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అంటే అది సింపుల్గా చెప్పాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్, అంటే 10 మంది అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, 1,00,000 మంది అవ్వచ్చు, వాళ్ళ డబ్బు తీసుకుని వాళ్ళ బిహాఫ్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఓకే. చాలామందికి స్టాక్ మార్కెట్ అవగాహన ఉండదు. స్టాక్ మార్కెట్ చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అంటే. అండ్ ఏ స్టాక్, ఏ కేటగిరీ, ఏ కంపెనీ ఎలా ఉంది, ప్రాఫిట్స్, కాంపిటీషన్ అన్నీ స్టడీ చేయాలి. సో మన తరఫున వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు. ఓకే. సో అది స్టాక్స్ డైరెక్ట్గా మనం చేసుకుంటే కూడా చేసుకోవచ్చు. దానికి నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి. అండ్ ప్లస్ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఫర్ ఇన్వెస్టింగ్ దేనికన్నా కానీ డీమ్యాట్ అకౌంట్ అవసరమా సార్? స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ డిమాట్ చాలా మ్యాండేటరీ. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి డిమాట్ అవసరం లేదు, ఆప్షనల్. యాక్చువల్గా అవసరం లేదు, కంపల్సరీ కాదు. ఓకే. ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్. ఇది డిమాట్ చేయవలసిన అవసరం లేదు మ్యూచువల్ ఫండ్స్ చేయాలంటే. స్టాక్స్కి అయితే మస్ట్ కావాలి, స్టాక్స్ మస్ట్గా కావాలి. మ్యూచువల్ ఫండ్స్కి అయితే డిమాట్ అకౌంట్ అవసరం లేదు. కరెక్ట్. ఇంకోటి ఇప్పుడు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా సార్? మైనర్, మేజర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఓకే. చాలామంది పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ పేర్లో చేయలేము, ఎలా చేయాలి అని తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కంఫర్టబుల్గా, ధారాళంగా, కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్వెస్టర్స్ పేరు మీద, మైనర్స్ పేరు మీద. ఓకే. వాళ్ళకి కావాల్సిన మైనర్ బర్త్ సర్టిఫికేట్, ఆ మైనర్ అకౌంట్లో ఉండే బ్యాంక్ చెక్ కాపీ చాలు. ఓకే. అంతే, రెండే చాలు. పాన్ అక్కర్లేదు, ఆధార్ కూడా అక్కర్లేదు మైనర్కి. బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు మైనర్ అకౌంట్. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, చిన్నపిల్లలు చేయొచ్చా లేదని. సార్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునండి, చెప్పండి. చాలామంది వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం, పెళ్లి కోసం చేయాలనుకుంటారు. ఇది కంఫర్టబుల్గా మనకు చేసుకోవచ్చు మైనర్స్ పేర్లో. వాళ్ళు మేజర్ అయినప్పుడు అకౌంట్ వాళ్ళ పేరు డైరెక్ట్గా షిఫ్ట్ చేసుకుంటారు, ప్యాన్ అని వచ్చినప్పుడు. ఓకే సార్. ఇంకోటి మ్యూచువల్ ఫండ్లో పెడితే మనీ లాక్ అయిపోతుంది, మధ్యలో మేము ఎగ్జిట్ అవ్వలేము అని చాలామంది భయపడి కూడా కొంచెం ఎంటర్ కాదు సార్, వాళ్ళకేం చెప్తారు? పెద్ద అపోహ అండి ఇది యాక్చువల్గా. ఇది ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నంత వెసులుబాట్లు, అంటే కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఇంక దేంట్లో లేదని చెప్పుకోలేము. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, పార్షియల్గా ఎగ్జిట్ అవ్వచ్చు, ఫుల్గా ఎగ్జిట్ అవ్వచ్చు. మనం ఇవాళ రిడెంప్షన్ అంటే నేను తీసుకోవాలి మనం ఇవాళ రిక్వెస్ట్ పెడితే 2 days డబ్బు మన అకౌంట్కి వచ్చేస్తాయండి. ఓకే. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే ఎందుకు తీస్తున్నారు అవేం క్వశ్చన్స్ ఏమి ఉండవు. అది మన డెసిషన్, రిడీమ్ చేయాలని, డబ్బు తీసేయాలని కంఫర్టబుల్గా దాన్ని చేసుకోవచ్చండి. అంటే రీసెంట్గా ఒక పర్సన్ అడిగారు సార్, మ్యూచువల్ ఫండ్లో పెట్టి బాగుంటుందని నేను సజెస్ట్ చేశాను. అసలు మ్యూచువల్ ఫండ్లో గ్యారంటీ ఎట్లా ఇస్తారు? గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయా? నువ్వు గ్యారంటీ ఎలా ఇస్తావు అని ఒక క్వశ్చన్. ఇది నన్ను కూడా చాలామంది కామన్గా అడుగుతూ ఉంటారు. గ్యారంటీస్ అనేవి చాలా వాటికి లైఫ్లో గ్యారంటీస్ లేవండి మనకి. ఓకే. సో మనకి ఆ గ్యారంటీ పదవి ఉంటే ఏదో మనకు ఒక కంఫర్ట్, కాన్ఫిడెన్స్ తప్ప రియల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ గ్యారంటీ ఉండదండి. ఓకే. ఉండదు. కానీ అలా అని చెప్పేసి మనం గాల్లో పెట్టిన దీపంలో కాకుండా మనం జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు ఎక్కడికి పోదు. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్, అంటే ఒక షేరే కొండు ఆ కంపెనీ వాళ్ళు. మన పేర్లో, అంటే మన గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పేర్లో వాళ్ళు ఒక 40, 50, 60 స్టాక్స్ కొంటారు, షేర్స్ కొంటారు. ఒక కంపెనీ తగ్గినా కూడా ఇంకో మిగతా కంపెనీ దాన్ని సపోర్ట్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ని దాన్ని జీరో చేయో, అది మనకి డబ్బు పూర్తిగా పోయే అవకాశం అయితే అసలు ఎక్కడ ఉండదండి దీంట్లో. సో గ్యారంటీ ఇన్ షార్ట్ నో, కానీ 99% ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ప్రధానమంత్రి మోడీ గారి మ్యూచువల్ ఫండ్ గురించి రకరకాలుగా ఆయన మీడియంస్లో ఆయన అడ్వర్టైజ్మెంట్స్ రావడం అన్ని చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి చెప్తారు కదా, ప్రజలు మంచిగా ఆలోచించి చేస్తారు. 70 లక్షల కోట్ల వాళ్ళ మన డబ్బు మ్యూచువల్ ఫండ్స్ ఉంది అంటే అది మంచి ఫిగరే.
కానీ ఇంకా చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ జరగాలి మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, అది అప్పుడే ఎకానమీ స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్కండి అది. సార్ ఇంకోటి ట్యాక్స్ పేయర్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే ట్యాక్స్ చూపించుకోవచ్చు సార్ ఇలా? కొన్ని స్కీమ్స్లో మనం ట్యాక్స్ గెయిన్ బెనిఫిట్ చేసుకోవచ్చండి. ఓకే, సెక్షన్ 80Cలో మనం ఇన్వెస్ట్మెంట్ చూపించి మనం ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. దానికి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. 3 ఏళ్ళు లాకిన్ ఉంటుంది ఆ స్కీమ్స్కి. సో 3 ఏళ్ళు మనం లాకిన్ ఉంటుంది, అప్పుడు మన దాన్ని ట్యాక్స్లో చూపించుకోవచ్చు, బెనిఫిట్ పొందొచ్చు అండి దాన్ని. అంటే ఇప్పుడు మన ఇప్పుడు వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే మా ఓన్ ఎవరి పేరు మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇండివిజువల్ ట్యాక్స్ చూపించుకోవచ్చు, ఏది బెటర్ సార్? వైఫ్ పేరుని చేసి మనం ట్యాక్స్ క్లెయిమ్ చేయలేమండి. ఓకే, వైఫ్ పేరు ఉంటే ఆవిడ పేరుని క్లెయిమ్ చేయాలి. ఓకే, సో అంటే వైఫ్ పేరులో చేస్తే బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్ అయిన ఒక ఇంతకుముందు కొన్ని ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఉండేదేమో, దీంట్లో ఎవరి పేరు చేస్తే వాళ్ళకే పడుతుంది. ప్లస్ దీంట్లో ట్యాక్సేషన్ కూడా పెద్దగా ఉండదు యాక్చువల్ చెప్పాలి అంటే. ఒక వ్యక్తి 30% ట్యాక్స్ బ్రాకెట్, 20% ట్యాక్స్ బ్రాకెట్ ఉన్నప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ వచ్చే గెయిన్స్ మీద 12.5% ట్యాక్స్ మాత్రమే పడుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది. ఓకే, వాళ్ళు ఎంత బ్రాకెట్లో ఉన్నా అంటే హెచ్ఎన్ఏ హై నెట్వర్త్ ఇండివిజువల్ అయినా కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పడే ట్యాక్స్ 12.5% మాత్రమే. సో అందుకని మనం వైఫ్ పేరెంట్ చేస్తే ఆవిడ ఎంప్లాయీ కాదు కదా, ఆవిడకి ఇన్కమ్ లేదు కదా, ఆవిడకి ట్యాక్స్ పడదా, అలా కాదు, వాళ్ళకు కూడా ట్యాక్స్ పడుతుంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే. ఓకే సార్, ఇంకోటి మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు కొత్తగా, నేను మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మ్ ఎట్లా చేసిన అబ్జర్వేషన్ చేయాలి, ఎలా సార్ అది? నార్మల్గా ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పోర్ట్ఫోలియో స్టేట్మెంట్స్ ఇస్తారండి ఓకే, మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు. ఆ పోర్ట్ఫోలియో మన ప్యాన్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసాం, మనకి ఎన్ని యూనిట్స్ అలాట్ అయ్యి, అప్పుడు వాల్యూ ఎంత, ఇప్పుడు వాల్యూ ఎంత, ఇప్పుడు గెయిన్ ఎంత వచ్చింది అని క్లియర్గా ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ వస్తుంది మనకి. ఇది కాకుండా మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు చూసుకోవాలంటే కొన్ని యాప్స్ ఉన్నాయి మనకి, ఓకే, అంటే సేఫ్ యాప్స్, గవర్నమెంట్ సిబి వాళ్ళు అప్రూవ్ చేసిన యాప్సే ఉన్నాయి. ఓకే, మనం ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉందా అనేది. ఓకే, ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్ సేఫా ఎట్లా చెప్తారు సార్ మీరు? 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు మనం, అంటే 100% అది అండర్ 100%. అంటే నేను ఇందాక చెప్పినట్టు దీంట్లో మ్యూచువల్ ఫండ్ వాల్యుయేషన్స్ పడిపోయి డబ్బు నష్టపోయే అవకాశం సిచ్యువేషన్ చాలా చాలా తక్కువ అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం రోడ్డు వెళ్తే మనం సేఫ్ అంటే సేఫ్ అని అనుకోవచ్చు, సేఫ్ కాదని కూడా అనుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్న ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్లో ఈ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటున్నారు, అంటే మనకు పోస్ట్ ఆఫీస్ ఉంది, ఎఫ్డి ఉంది, మ్యూచువల్ ఫండ్స్, వై మ్యూచువల్ ఫండ్స్? చాలా బేసిక్ క్వశ్చన్ ఇది, వై మ్యూచువల్ ఫండ్స్ అన్నది. మన ఫైనాన్షియల్ గోల్ ప్లానింగ్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనం గుర్తుపెట్టుకుంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి ఇయర్ ఆన్ ఇయర్. మనకి ఆ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా మనం రిటర్న్స్ తెచ్చుకోగలిగితే మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నట్టు లెక్క పెట్టుకోవాలి. ఓకే, లేకపోతే ట్రెడ్మిల్ పరిగెడుతున్నట్టే ఉంటాం, మనం పరిగెడుతూనే ఉంటాం కానీ అక్కడే ఉంటాం యాక్చువల్గా. ఓకే, సో ఈ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ ఎఫ్డీలు కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ, మహా అయితే ఇన్ఫ్లేషన్ లెవెల్లో రిటర్న్స్ ఇస్తున్నాయి ఈ రోజుల్లో. ఓకే, సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పెరగదు. అంటే పీరియడ్ కనిపిస్తుంది, 100 రూపాయలు 110 అంత అవుతుంది 2 ఏళ్లలో, కానీ ధరలు కూడా 110 అయిపోతాయి అప్పుడు. సో మీరు ఆ 110 ఎంత కొనగలరో 100 రూపాయలు కూడా అంతే కొనగలరు ఇంత 2 years బ్యాక్. సో మనకి నెట్ బెనిఫిట్ మనకేం రాదు ఆ ఇన్వెస్ట్మెంట్స్లో. అంటే పోస్ట్ ఆఫీస్లో మొత్తం కంప్లీట్ ఎగ్జిట్ అయ్యి మ్యూచువల్ ఫండ్లో పెట్టమంటారా ఎలా? ఎఫ్డి నుంచి ఎగ్జిట్ అయ్యి మ్యూచువల్ ఫండ్ ఎలా? నేను పూర్తి ఎగ్జిట్ అవ్వమని చెప్పను. ఓకే, ఒక అసెట్ అలొకేషన్ అంటాం. ఒక వ్యక్తికి ఎంత ఈక్విటీలు పెట్టాలి, ఎంత డెట్స్ అంటే డెట్ అంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటాం, ఓకే, ఎఫ్డీలో అటు పెట్టుకోవాలి. అలా మనం ఒక డిటర్మిన్ చేసుకున్న తర్వాత వ్యక్తి బట్టి మన ఏజ్ బట్టి మనం అప్పుడు ఎంత బ్యాంకులో పెట్టాలి, ఎంత మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలి అనేది మనం అరైవ్ అవ్వచ్చండి. కానీ ఒక గ్రోయింగ్ 35 ఏళ్ల వ్యక్తి కానీ పెట్టాలి అంటే మేజర్ పార్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్లో ఉండాలండి. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ కానీ అతను సొంత గ్రోత్ కానీ అతను ఆ డబ్బుని సరిగ్గా గ్రో చేసుకోగలడు. పాత రోజుల్లో ఎఫ్డీ రేట్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది, ఈ రోజు బాగా తగ్గిపోయేది, 6-7%కి వచ్చేసింది. 6-7% ట్యాక్స్ పోగా అది 30%, 20% ట్యాక్స్ పోగా అది మా అయితే 5% రిటర్న్స్ వస్తుంది. ఆ 5% ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు కాబట్టి వాళ్ళ పిల్లల చదువు కానీ, ఇల్లు కట్టాలన్నా, ఈఎంఐలు చేయాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా ఆ గ్రోత్తో వాళ్ళు చేయలేరండి, చాలా ఇబ్బంది పడతారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ దాదాపు
బాగా ఇంప్రెసివ్గానే వస్తాయి ఈ రోజుల్లో మనకి అది. సో అది దాన్ని బట్టి మనం కంఫర్టబుల్గా మనం చేసుకోవచ్చు అండి. సార్ ఇంకో ఆయన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అంటే నేను మా పాప పెళ్ళి ఉంది, పాప పెళ్ళి కోసం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నేను మ్యూచువల్ ఫండ్ ఇంట్రెస్ట్ లేదని అంటారు. కానీ మ్యూచువల్ ఫండ్లో గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒకటి ఉంది, అది ఎలా సార్? అది మ్యూచువల్ ఫండ్స్లో మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని వర్చువల్ గోల్డ్ అంటారు దాన్ని మనం, ఈటీఎఫ్ అంటారు దాన్ని మనం. ఓకే. అంటే నార్మల్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన మైండ్లో ఎప్పుడు ఒక ఫిజికల్ గోల్డ్ ఉంటుంది. మనం షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కుని లాకర్లో పెట్టుకుని దాన్ని మనం అలా మనం ఊహించుకుంటాం ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఈ సెక్యూరిటీ అంటే లాకర్ ప్రైసెస్, దాని ఛార్జెస్, ఈ గొడవలు లేకుండా మనం ఈటీఎఫ్ కానీ లేకపోతే గోల్డ్ బాండ్స్ కానీ కొని పెట్టుకుంటే వర్చువల్ గోల్డ్ మన అకౌంట్లో, మన పేర్లో, మన అకౌంట్లో వర్చువల్గా గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఆన్ పేపర్ ఉంటుంది గోల్డ్. అది ఓకే. ఫిజికల్గా దాన్ని మనం ఆభరణ చేసుకోలేము, దాన్ని చూడలేము, కానీ మన పేరులో గోల్డ్ పేరులో ఉంటుంది. అది గోల్డ్ ఎంత పెరిగితే అది కూడా అంత పెరుగుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఈటీఎఫ్ బెటర్ అంటారు. ఈటీఎఫ్ మంచిది, మంచి ఇన్వెస్ట్మెంట్. ఇందా నేను చెప్పండి, అసెట్ అలొకేషన్లో మనం ఎంత ఈక్విటీ ఉండాలి, ఎంత ఎఫ్డీలు ఉండాలి, ఎంత గోల్డ్ పెట్టుకోవచ్చు, ఎంత రియల్ ఎస్టేట్ ఉండాలి అని మనం డిటర్మిన్ చేసుకుంటే మనం వచ్చే ఆదాయం వ్యక్తి బట్టి మనం అది మనం పెట్టుకోవచ్చు అండి. అలా గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు. సార్ ఇంకోటి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనగానే మీలాంటి అడ్వైజర్లు సిప్లోకి వెళ్ళండి అని ఒక విషయం చెప్తారు. సిప్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అంటే మ్యూచువల్ ఫండ్లో సిప్ అంటే ఏంటి, ఓకే, డైరెక్ట్ లంసమ్ పెట్టాలా, సిప్ పెట్టాలా, ఏది బెటర్ సార్? అంటే సిప్లో ఏమన్నా కాంపౌండింగ్లో తేడా ఉంటుందా, డైరెక్ట్ లంసంలో తేడా ఉంటుందా, ఎలా? ఓకే. యాక్చువల్గా సిప్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఒక పార్ట్, ఒక పద్ధతి. వన్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సిప్. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే. సో అది సిప్ చాలా పాపులర్ అయిపోయింది. అందరి నోళ్లలో సిప్ అంటూ ఉంటుంది దాన్ని. అది చాలా పాపులర్ అయిపోయింది. అలాగే చాలామందికి సిప్, మ్యూచువల్ ఫండ్ ఒకటే అని తెలియదు. మ్యూచువల్ ఫండ్ అంటే అదేమిటి అంటారు, సిప్ చేస్తూ ఉంటారు. సో అది చాలా ఫన్నీగా ఉంటుంది వినడానికి. అది సిప్ బెటరా లంసం బెటరా అన్నది అంటే ఏది బెటర్ అని డిసైడ్ చేయలేము. ఒక వ్యక్తి డబ్బు ఇన్ఫ్లో బట్టి మనం, అది శాలరీ మనిషి అయితే సిప్ చేసుకోవచ్చు. నెలకి 50,000 జీతం వస్తుంది, ఖర్చు పోగా 20,000 మిగులుతుంది అతనికి నెల మొత్తంలో. 20,000 అతను 10,000 సిప్ చేసుకుంటూ వెళ్తాడు. ఇది సిప్ అతను చేసుకుంటూ వెళ్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతనికి సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ డబ్బు రాకపోవచ్చు, ఒక డేట్కి రాకపోవచ్చు. ఒక నెలలో 10వ తారీఖు ఒకసారి రావచ్చు, 20వ తారీఖు రావచ్చు, 30వ తారీఖు రావచ్చు. అది అలాంటి వాళ్ళు లంసం వేసుకుంటూ వెళ్ళచ్చు, ఆ బిజినెస్ వాళ్ళు కానీ మంచి. అలాగే సిప్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బోనస్ వచ్చినా, వాళ్ళు ఎక్స్ట్రా డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా, వాళ్ళు ఏదో ప్రాపర్టీ అమ్మితే వచ్చిన డబ్బు కూడా వాళ్ళు లంసంగా వన్ టైం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దేర్ఫోర్ మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల వేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చేయాలి అనే డిసిప్లిన్, ఇంటెంట్ క్లియర్గా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్ఫామ్ అన్ని ఆప్షన్స్ ఆఫర్ చేస్తాయి చేయడానికి. ఓకే సార్. ఇంకోటి, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ నేను సిప్ స్టార్ట్ చేశాను, మీరు చెప్పారు నచ్చిందని సిప్ స్టార్ట్ చేశాను. ఓకే. కొన్ని మంత్స్ కానీ 1 year అలా పే చేశాను. కానీ నేను సడన్గా అర్జెంట్ అవసరం ఉంది, ఎగ్జిట్ అవ్వాలి, అప్పుడు పెనాల్టీస్ ఏమైనా ఉంటాయి సార్? పెనాల్టీ ఉండదు. విదిన్ 1 year ఎగ్జిట్ అయితే మనం, అంటే డబ్బు తీసేస్తే ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. ఓకే. ముందే చెప్తారు వాళ్ళు, ఈ మీరు విదిన్ 1 year తీసేస్తే ఇంత % మీకు ఛార్జ్ చేస్తామని ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళే చెప్తారు మనకి. ఓకే. 1 year తర్వాత చేస్తే ఏ ఎగ్జిట్ లోడ్స్ ఉండవండి, బై అండ్ లార్జ్ అది ఉంటుంది. సరే, ఇంకా గెయిన్స్ మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చే లాభం మీద ట్యాక్స్ పడుతుంది మనం తీసినప్పుడు, ఎప్పుడు తీసినప్పుడు పడుతుంది ట్యాక్స్ అది. ఓకే. అండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఏముంటాయి సార్ ఇందులో మనకు? ఇందా నేను చెప్పినట్టు ఈఎల్ఎస్ఎస్ అంటాం, అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటాం దాన్ని మనం. ఓకే. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే 3 ఏళ్ళు మన ఇన్వెస్ట్మెంట్ లాక్-ఇన్ అయి ఉంటుంది. మనం రైట్ ఫ్రమ్ year 1 నుంచి మన సెక్షన్ 80Cలో మన ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేయొచ్చు. మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఐడా పెట్టి ఇన్వెస్ట్మెంట్ 3 ఏళ్ళు లాక్-ఇన్ ఉంటుంది ఎస్ఐపిది. అది దాని తర్వాత మనం డబ్బు డ్రా చేసుకోవచ్చు, క్లెయిమ్ కూడా ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేస్తూ ఉంటుంది అట్లా మనం. సార్, మీకు మీ ఎక్స్పీరియన్స్లో చాలామంది చేస్తుంటారు, అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ త్రూ రిచ్ అయిన వాళ్ళని మీరు ఏమైనా చూసారా? ఓవరాల్ ఒక మ్యూచువల్ ఫండ్స్కి ఎంటర్ అవ్వాలనుకుంటే ఒక కామన్ మ్యాన్కి ఏం చెప్తారు సార్? మ్యూచువల్ ఫండ్స్ రిచ్ అయిన వాళ్ళని చాలామంది చూశారండి. ఓకే. వేల మంది నాకు పరిచయం ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్లో. మా ఓన్ క్లయింటల్ ఉన్నారు, వాళ్ళు సిస్టమాటిక్ ఇన్వెస్ట్ చేసుకుంటూ, వాళ్ళు కూడా రిలక్టెంట్గా, అంటే పర్వాలేదంటారా, రిస్క్ లేదంటారా అని జాయిన్ అయిన వాళ్ళు, చేరిన వాళ్ళు, మ్యూచువల్ ఫండ్ ఈ స్కీమ్లో చేరిన వాళ్ళు
దే వెరీ వెరీ హ్యాపీనో. వాళ్ళు ఇంకా ప్రతి నెల ఎస్ఐపి పెంచాలని, లంసం వచ్చింది, ₹1,00,000 వచ్చింది, ఎక్కడ పెడదామని ఆలోచించి అలా ఇన్వెస్ట్ చేస్తూ చాలామంది వెళ్తున్నారు. ఇది కాకుండా బయట కూడా తెలిసిన వాళ్ళు చాలామంది, అంటే మనం చదువుతూ ఉంటాం ఇండస్ట్రీలో, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోనే పలానా వాళ్ళు నెలకి 10 లక్షలు ఎస్ఐపి చేస్తున్నారని, 20 లక్షలు చేస్తున్నారని, ఎస్ఐపీలు చేస్తున్నారని, అలా చాలామంది మేము చూసాం, మీట్ కూడా అయ్యి వాళ్ళు అలాంటి వాళ్ళు. సో మ్యూచువల్ ఫండ్లో ఉన్నంత కంఫర్ట్, లాంగ్ టర్మ్ విజన్, గోల్స్ కానీ ఇంకే ఇన్వెస్ట్మెంట్ దొరకదు. కంఫర్ట్, ఇంట్లో హాయిగా కూర్చుని ఉంటాం మనం, మన కోసం ఆ ఫండ్ మేనేజర్స్ కష్టపడి వాళ్ళు మన డబ్బు పెంచుతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి విషయాలు చెప్పారు మ్యూచువల్ ఫండ్ గురించి. థ్యాంక్ యూ. ఇది సుభాష్ బాబు గారు చెప్పేదంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి కంఫర్ట్. మీరు సంపాదించిన అమౌంట్ని ట్రేడింగ్ అని అవి అని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా మ్యూచువల్ ఫండ్లో పెడితే ఫండ్ మేనేజర్స్ మీ యొక్క డబ్బుని డబల్ చేస్తారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ కామన్ మ్యాన్ అని అయితే సజెస్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.